ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం తీరు చూస్తుంటే రాజీ పడినట్టు స్పష్టమవుతుందని అన్నారు. వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందని అంటున్నారు రాహుల్ గాంధీ. దీనికి మహారాష్ట్ర ఎన్నికల్ని ఒక ఉదాహరణగా చూపించారు. అక్కడి జనాభా కంటే అధికంగా ఓట్లు పడ్డాయన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్లో భారత సంతతికి అమెరికన్లను కలిసినప్పుడు ఈ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. In simple terms, more people voted in the Maharashtra Assembly elections than there are adults in Maharashtra. This is the fact. And the Election Commission gave us a figure, voting figure for 5:30 in the evening. And between 5:30 in the evening and 7:30 in the evening when the poll was supposed to have closed, 65 lakh voters voted. Now, that is. I request you to join me in welcoming Mr. Rahul Gandhi ji, whose presence here this afternoon is an inspiration to all of us. ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం తీరు చూస్తుంటే రాజీ పడినట్టుగా స్పష్టమైపోతుందని అన్నారు. వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందని అంటున్నారు రాహుల్ గాంధీ. దీనికి మహారాష్ట్ర ఎన్నికల్ని ఒక ఉదాహరణగా చూపించారు. అక్కడి జనాభా కంటే అధికంగా ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్లో అమెరికన్లను కలిసినప్పుడు ఈ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. Everyone, a heartfelt round of applause in recognizing leadership and his dedication to India's future. Everyone, for Mr. Rahul Gandhi ji. ఎన్నికల సంఘానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం తీరు చూస్తుంటే రాజీ పడిపోయినట్టుగా స్పష్టమవుతుందని అన్నారు. వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందని అంటున్నారు రాహుల్ గాంధీ. దీనికి మహారాష్ట్ర ఎలక్షన్స్ ని ఒక ఉదాహరణగా చూపించారు.